కానీ ఇప్పుడు మన రహస్యాలు బయటపడ్డాయి. ఎందుకు? ఇక్కడ ఒక తప్పు ఉందని తెలుసు, ఆ తప్పు చేసేవాళ్ళు ఎవరో తెలుసు, దాని ప్రభావం ఏంటో కూడా తెలుసు. కానీ ఈ గాలిలో వెతికినా కూడా కనిపెట్టలేము. వెతికి కనిపెట్టినా రుజువు చెయ్యలేము. ఒకవేళ రుజువు చేసినా అలా చేసిన ప్రతి ఒక్కరిని ఆ వ్యవస్థ వెతికి నాశనం చేస్తుంది. అలాంటి ఒక సంఘటనే ఇది. న్యూలా టెక్ 2021లో మొదలైంది. గోస్ట్ సిండికేట్ గురించి మొదటి సమాచారం మా క్యాచర్ యూనిట్ అండర్ కవర్ ఏజెంట్ పృథ్వీ ఇచ్చాడు. ఆ సమాచారం ప్రకారం సుభాస్కర్ అనే స్మగ్లర్ సరిహద్దు దాటించే అక్రమ కార్యకలాపాల పెద్ద ముఠాను నడుపుతున్నాడు. వాడి తర్వాతి ఎత్తుగడ న్యూలా టెక్ అని తెలిసింది. ఆ సమాచారం అందగానే సిడిఎఫ్ పని మొదలుపెట్టింది. సిడిఎఫ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. లోగన్, స్టోన్, తమిళ్. క్యాచర్స్ యూనిట్లో మిస్టర్ బ్రూ అనే ఐడితో ఉన్న అతనే ఈ టెక్ను ఇండియాలోకి తీసుకురాబోతున్నాడని తెలిసింది. మొదట్లో మిషన్ దెబ్బతింది. పృథ్వీ కనపడకుండా పోయాడు, మరియు తమిళ్ ఆ ద్రోహి. కానీ బృందం బతికి బయటపడింది. బాగున్నావా?